హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ బేరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 96లో ఏం జరిగిందనే దాని గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఒక మూడు పాయింట్స్ హైలైట్స్ పాయింట్స్ చెప్తా. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడానికి పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి సుమన్ శెట్టి సంజన గారికి ఏదైతే పాయింట్స్ ఇచ్చాడో అది కరెక్టేనా. తర్వాత డీమన్ పవన్ తనుజాకు పాయింట్స్ ఇచ్చాడు కదా, అంటే లాస్ట్ లో ఉన్నప్పుడు ఎలిమినేట్ అయ్యాడు కదా, అది కరెక్టేనా, అది స్ట్రాటజికల్ గా వెళ్ళారా లేదా గో విత్ ద ఫ్లోలో వెళ్ళాడు అనే దాని గురించి మాట్లాడదాం. ఫైనల్ గా తీసుకున్నట్టయితే తనుజ గారికి సెకండ్ టైం ఆడియన్స్ తో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. సెకండ్ టైం ఆడియన్స్, ఫస్ట్ టైం వచ్చిన ఆడియన్స్ భజన చేశారని అందరం అనుకున్నాం కదా. సెకండ్ టైం వచ్చిన ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ తనుజ గారికి ప్లస్ అయినాయా మైనస్ అయినాయా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎవరైతే నా వీడియోని కానీ నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేస్తున్నారో ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు హైప్ అనే సింబల్ ఉంటుంది కింద. సో హైప్ ఆ సింబల్ ఎవరికైతే ఎనేబుల్ అవుతుందో హైప్ ఇవ్వండి. యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, నేను కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే చాలా మంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తారనేసి నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఇంకొక 10 days లో బిగ్ బాస్ అయిపోతుంది. తర్వాత మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను. సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు, చెప్పుకోదగ్గ అంటే సోషల్ ఇష్యూస్, హిస్టారికల్ ఈవెంట్స్, ఇలాంటివన్నీ చాలా మంచి మంచి కంటెంట్స్ అయితే నేను చేస్తాను. నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తానండి. అంటే మనం సీన్ టు సీన్ చెప్పుకోవడం కంటే పాయింట్స్ చెప్పుకుంటే బెటర్. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటే బెటర్ అనమాట. సో కొంచెం ఈ వీక్ లో చూసుకున్నట్టయితే సంజన గారికి ఇమ్మాన్యుయల్కి అయితే గ్యాప్ పెరిగింది. అది ఎలా పెరిగింది అంటే ఏ విధంగా పెరిగింది అనేది మనం ఆలోచించుకుంటే, సో ఆబ్వియస్లీ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు, ఒకరు సపోర్ట్ కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ గెలవాలని గట్టిగా కోరుకుంటున్నాడు. ఎందుకంటే తను ఎలిమినేట్ అవుతాడేమో అన్న ఫియర్ ఇమ్మాన్యుయల్ ఉందనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే తను ఎవరి గురించి ఆలోచించట్లేదు, దాని గురించి గేమ్ ఆడుతున్నాడు. అలా ఆడటం వల్ల ఒక్కోసారి ఆ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డం రావడం వల్ల కొంచెం అంటే ఇబ్బందికరంగా ఏర్పడతాయి. సో అవి ఇంకా తప్పదు, ఇంకా ఫైనల్ వీక్స్ కాబట్టి ఎవరో ఒకరు విన్ అవ్వాలా. సో నువ్వా నేనా అనుకున్నప్పుడు నేనే విన్ అవ్వాలని కోరుకుంటాను కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇమ్మాన్యుయల్ తనుజకైతే ఇష్యూస్ అయితే స్టార్ట్ అయినాయి. దాని గురించి ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ లో జరుగుతుంది అనమాట. సో స్టార్టింగ్ మంచి సాంగ్ వేశారు, గుంటూరు కారంలో సాంగ్ ఉంది కదా, అది వేశారు. డిమన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా డాన్స్ వేశారు. సో ఈ డాన్స్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ లో సంజన గారికి భరణి గారికి డిస్కషన్ జరుగుతుంటది అనమాట. భరణి ఉండేసి మీరు ఇమ్మాన్యుయల్ గురించి పట్టించుకోమాకని, ఇమ్మాన్యుయల్కి ఎప్పటికీ మీరంటే ఇష్టము, తను ఎప్పుడు అలాగే ఉంటాడు, మీ గురించి పాజిటివ్ గానే ఉంటాడని చెప్పాడు. సంజన గారు కూడా నేను కూడా అలాగే వదిలేశాను, ఎక్కడికి వెళ్తాడు మనోడే కదా, తిరిగి వస్తాడు అన్న పాయింట్ తోటి చెప్తుంది అనమాట ఎవరు సంజన గారు. తర్వాత వాష్రూమ్ లో సుమన్ శెట్టి మరియు అదే చెప్పా కదా, వీళ్ళిద్దరు మధ్య ఉన్న డిస్కషన్ లో ఎవరెవరు ఉన్నారంటే సంజన గారికి వెళ్ళి మాట్లాడడానికి భరణి గారు ఉన్నారు. ఇమ్మాన్యుయల్ తోటి ప్రతిసారి సుమన్ వచ్చి వెళ్ళి మాట్లాడన్న ఇమ్మాన్యుయల్ వెళ్ళి ఇమ్మాన్యుయల్ అని సుమన్ చెప్తున్నాడు. ఇక్కడ నాకు ఇమ్మాన్యుయల్ చెప్పిన పాయింట్స్ కొంచెం బాగా నచ్చినాయి అనిపించింది. ఏంటంటే గేమ్ల నుంచి నన్ను తీసేయి, లేదా నీ నెక్ వరకు వచ్చినప్పుడు తీసేయి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ సెల్ఫీస్ గా గేమ్ ఆడాడు, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నేను సపోర్ట్ గా ఉన్నా కానీ సపోర్ట్ చేయలేదు, మీ కడుపులో నిండాలా మా కడుపులో నిండాల్సిన అవసరం లేదని ఏవైతే మాట్లాడినాయో అవి చాలా హట్టింగ్ గా ఉంటాయన్నా. నేనైతే వెళ్ళి మాట్లాడను, నేనైతే వెళ్ళి కాళ్ళు ఎత్తి పట్టుకోవాలన్నా, నేనైతే ఈసారి మాట్లాడినది ఇది అని చెప్పాడు అనమాట. సో ఇమ్మాన్యుయల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్ట్ గా ఉన్నాడు. ఎందుకంటే గేమ్లో నుంచి తీసేసిన నెక్ వరకు వచ్చి అంటే నువ్వా నేను అనుకున్నప్పుడు తీసేసినా కానీ ఫీల్ అయ్యేవాడిని కాదు. ఏవైతే ఆవిడ మాటలు జారుతున్నారో ఆ మాటలు జారటం వల్ల కొంచెం నెగిటివ్ అవుతుంది. సో గొడవంతా పక్కన పెట్టేసి అనే మాటల్ని పట్టించుకుంటున్నారు అనమాట. సో ఇమ్మాన్యుయల్ ఏదైతే డైలాగ్ సంజన గారికి చెప్పారో అదే డైలాగ్ ఇమ్మాన్యుయల్ కూడా వర్తించింది అనేది నాకు అనిపించిన ఫీలింగ్ అనమాట. తర్వాత ఎలాగైనా ఉండొచ్చు. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఈ రోజే లాస్ట్ డే అనమాట. ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అనే సీజన్ లో ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు ఈ రోజు తోటి అయిపోతుంది, ఆడియన్స్ తోటి ఎవరైతే మాట్లాడతారో లాస్ట్ పర్సన్, ఆడియన్స్ తో మాట్లాడేది కూడా లాస్ట్ పర్సన్ అనమాట, లాస్ట్ కాల్, ఆడియన్స్ కాల్. సో ఇలాగైతే జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత సుమన్ గారు అందరికంటే లీస్ట్ లో ఉన్నారు కాబట్టి తీసేయడమే బెటర్ అని, గేమ్స్ ఆడట్లేదు, ఏం ఆడట్లేదు. ఇంకా బిగ్ బాస్ కూడా అలాగే నిర్ణయించుకున్నాడు.
ఎందుకురా నేను గేమ్స్ కూడా ఆడట్లేదు తీసేస్తానని చెప్పేసి ఆయన అయితే గేమ్ల నుండి తీశారు. ఆయనకి ఏదైతే వీక్ స్టార్టింగ్ లో ₹1,00,000 ఇచ్చారు కదా, ₹1,00,000 హాఫ్ అమౌంట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఆయనకు వచ్చిన పాయింట్స్ లో హాఫ్ పాయింట్స్ నచ్చిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ భరణి గారు అంటే సుమన్ భరణి కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుకున్నారు. గార్డెన్ ఏరియాలో అవ్వచ్చు, అక్కడ లివింగ్ ఏరియాలో అవ్వచ్చు, కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అయితే నేను తప్పు పట్టట్లేదండి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అయితే ప్యూర్ అన్నమాట. బట్ ఇక్కడ భరణి గారు చూడండి ఎంత స్ట్రాటజికల్ గా నాకు ఇస్తే నెగిటివ్ అవుతుందేమో, ఆల్రెడీ కెప్టెన్స్ బ్యాడ్జ్ ఇచ్చాడు ఊరుకు అంటే ఏమంటారు దాన్ని ఏదో అంటారు కదా, ఉద్దరకు వచ్చినది లేకపోతే ఏం కష్టపడకుండా వచ్చింది కెప్టెన్సీ బ్యాడ్జ్ అనేసి ఆయన కెమెరా దగ్గరికి వెళ్ళేసి నాకు వద్దు కళ్యాణ్కి ఇచ్చేయండి ఎందుకంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అనేసి, అంటే బయటికి నెగిటివ్ గా వెళ్తుందేమో అనేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడు. సేమ్ అలాగే సుమన్ గారికి కూడా చెప్పాడు, నాకైతే పాయింట్స్ వద్దు, ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఉపయోగపడుతున్నావు సుమన్ అది ఇది అన్నప్పుడు సుమన్కి చెప్పాడు అనమాట సంజనాకి ఇవ్వమనేసి. ఫస్ట్ సుమన్కి అయితే భరణి గారికి ఇవ్వాలని కోరుకునేది అనమాట. అక్కడ కూడా చెప్తాడు భరణి తోటి, అన్న ఈ హౌస్ లో నువ్వు తప్ప నాకు ఎవరు లేరన్నా, సో నీకే ఇవ్వగలనన్నా అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే భరణి స్ట్రాటజీ అవ్వచ్చు లేకపోతే ఎమోషనల్ బాండ్ అవ్వచ్చు, బయట ఏదైనా నెగిటివ్ వెళ్తుందా అని అనుకోవచ్చు, కానీ బట్ సంజన గారికి అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇంకా గేమ్ ఉంది కాబట్టి, మేబీ సంజన గారు ఓటు ఇంపార్టెంట్ కాబట్టి ఆ గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చిండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టలేము. ఇది మన రివ్యూ కాబట్టి మనకేమనిపించింది అనేది మాట్లాడదాం. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే అభిప్రాయాలు కలిసినప్పుడు కొంచెం బాగుంటుంది మాట్లాడుకోవడానికి కూడా, అందుకని చెప్తాను. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది అనమాట, సుమన్ గారు ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు గేమ్లో నుంచి ఒకరిని ఎగ్జిట్ చేయాలా. సో ఎగ్జిట్ చేయాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఈసారి భరణి గారు టాప్లో ఉన్నారు కదా, సో భరణి గారిని ఎలిమినేట్ చేయడానికి అయితే వీళ్ళు కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. అక్కడికి ఇమ్మాన్యుయల్ చెప్పాడు, కళ్యాణ్ తనుజకి ఈసారి చెప్పు, ఈసారికి నా అమ్మాయి సపోర్ట్ చేయాలి అది ఇది అనేసి. ఆల్రెడీ చెప్పింది హైయెస్ట్ లో భరణి ఉన్నాడు కాబట్టి భరణినే తీసేస్తాను అది ఇది అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట. సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఒకరిని తీయాలి, భరణి గారిని అయితే తీశారు. ఆబ్వియస్లీ ఇది అనుకున్నది. కళ్యాణ్ అయితే మాస్టర్ స్ట్రాటజీలు వేస్తున్నాడు అండి. అసలు హైలైట్ అనిపించింది నాకు. ఎలా ఆలోచిస్తున్నాడంటే ఇది కాకపోతే ఇది ఒక చెస్ ప్లేయర్ ఎలాగ ఆలోచిస్తారో అలాగ ఆలోచిస్తున్నట్టు నాకు అనిపించింది. సో మీకు కూడా అలాగ అనిపిస్తే కామెంట్ చేయండి. కానీ తన కంటెంట్ లేకుండే పోయిందండి మొత్తం. ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఈ వీక్ కనీసం సంచాలకు కూడా చేయలేదు, తను కంటెంటే లేకుండా పోయింది. ఆడ ఓట్ అపీల్ జరిగేటప్పుడు కూడా కెమెరాకి వెళ్ళి చూపిస్తూ బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అని ఎంత క్యూట్గా అడుగుతున్నా కానీ బిగ్ బాస్ అయితే కనికరం చూపించలేదు. సో ఫైనల్ గా భరణి గారిని అయితే తీశారు. సో భరణి వచ్చేసరికి తీసేయడానికంటే ముందు మంచి డిస్కషన్స్ నడిచినాయి ఇక్కడ. అవేంటంటే భరణి తనుజ దగ్గరికి వెళ్ళేసి సార్ నాకు సపోర్ట్ చేయ అది ఇది అంటే, లేదు ఫస్ట్ ఎవరుంటే వాళ్ళని తీసేది ఇదే మాట్లాడుకున్నాం కదా అది ఇది అంటుంది. తర్వాత భరణి బెడ్రూమ్ లోకి వెళ్ళేసి సుమన్ శెట్టి తోటి వెళ్ళి సుమన్ శెట్టికి చెప్తాడు అనమాట, నువ్వు వెళ్ళి తనుజతో మాట్లాడు, డిమాండ్ తీయమని చెప్పు, నన్ను తీయొద్దని చెప్పు అది ఇది అంటే, జహాపనా కదా ఇప్పుడు భరణి ఏది చెప్తే సుమన్ అది చేస్తాడు. సో నమ్మిన బంటు వెళ్ళాడు, మాట్లాడాడు, డిమాండ్ తీయమంటే అక్కడ తనుజ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది సుమన్కు ఏమని, నేను నా ముందున్న వాళ్ళని దాటుకొని వెళ్ళాలి కానీ నా వెనకున్న వాళ్ళని ఆపి నేను వెళ్తే ఎలా ఉంటుంది, సో నేను ఫస్ట్ ఎవరున్నారో వాళ్ళతో వెళ్తాను అది ఇది అని చెప్తుంది అనమాట. ఆల్రెడీ భరణి గారికి కూడా చెప్పింది, మీ సంజన ఆర్ మీరు అని చెప్తుంది. తర్వాత ఇమ్మాన్యుయల్ తీయమని భరణి చెప్తే, సో ఇమ్మాన్యుయల్ అయితే తీయను నేను ఎందుకంటే వాడు నాకు ఈ వీక్ అంతా హెల్ప్ చేసినాడు అది ఇది అని చెప్తుంది అనమాట. ఇక్కడ డైలాగ్ అది నెక్స్ట్ అనుకుంటా డైలాగ్. సో చెప్పాడు క్లియర్ గా, భరణి అయితే సుమన్ చేత రాయబారం పంపించినా కానీ అదైతే అంత పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. రాయబారిగా సుమన్ కూడా అంత సక్సెస్ అయినట్టు కూడా అనిపించలేదు, ఎందుకంటే తనుజ కన్విన్స్ చేసింది సుమన్ కూడా కరెక్టే అన్నాడు అనమాట. సో ఇక్కడైతే అయిపోయింది. తర్వాత ఫైనల్ గా తీసుకున్నట్టయితే మళ్ళీ అందరు కలిసి భరణి గారిని అయితే గేమ్ నుండి తీశారు. గేమ్ నుండి తీసినప్పుడు మిగతా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా గ్రూప్, సుమన్ శెట్టి, ప్రభంజనం, భరణి అండ్ సంజన, వీళ్ళు ముగ్గురు అయితే డిమాండ్ కోటేశారు. డిమాండ్ కోటేయగానే డిమాండ్ అన్నాడు అనమాట థ్యాంక్స్ అక్క అని. సో సర్కాస్టిక్ గానే అన్నాడు, ఇదంతా అరే హౌస్ డెసిషన్ రా నేనేం చేయనండి. సో ఇదే ప్రాబ్లం అవుతుంది సంజన గారితో. ఆవిడ ఓన్ ఒపీనియన్ చెప్పకుండా డైరెక్ట్ గా ఆవిడ తీయాలని ఉంటుంది, కానీ ఆవిడ ఓన్ ఒపీనియన్ చెప్పకుండా ఇది హౌస్ డెసిషన్ టీమ్ డెసిషన్ అని చెప్తుంది అనమాట.
హౌస్ డెసిషన్ ఓకే అని చెప్పేసి వంటగది అంటే ఆడ కిచెన్ దగ్గరికి వెళ్ళేసి అక్క ఇది హౌస్ డెసిషన్ మీ ముగ్గురు డెసిషన్ అక్క అది అంటే మా ముగ్గురు డెసిషన్ టీమ్ డెసిషన్ అంటాడు అనమాట. అంటుంది సంజన గారు అయితే అంటుంది. సో ఇక్కడ డీమన్ అయితే సర్కాస్టిక్ గానే అన్నాడు. ఫైనల్ గా తీసుకుంటే మనకి ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గేమ్ పేరు భలే పెట్టారు, ఇది జోక్ కాదు డ్యూడ్ అంట. సో అక్కడ ఏంటంటే జోకర్ ఉంటుంది. సో ఒక పెడస్టల్ ఉంటుంది, పెడస్టల్ మీద బాల్ రోల్ చేస్తూ ఆ పెడస్టాల్ ని గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆ బాల్ వెళ్ళేసి ఆ జోకర్ మీద పడితే పాయింట్స్ అనమాట. సో ఈ టాస్క్ లో అయితే డిమాన్ పవన్ కొంచెం ఫన్నీగా జరిగింది, ఒక పాయింట్ కూడా అవ్వలేదు. బట్ ఇమాన్యుయల్ అయితే భలే ఆడాడండి. ఇమాన్యుయల్ పాయింట్ వచ్చింది. సంజన గారు కూడా బాగా ఆడారు, సంజన గారికి కూడా 4 పాయింట్స్, సంజన గారు కూడా 4 కొట్టారు. అంటే జోకర్ మీద పడితే 4, ఆ జోకర్ పెద్ద జోకర్ లో మధ్యలో హోల్లో పడితే 6 అనమాట. 4 అయితే కొట్టారు. ఈ టాస్క్ లో తీసుకున్నట్టయితే ఇమాన్యుయల్ సంజన అయితే బాగా ఆడారు. వీళ్ళిద్దరికి సరి 100 పాయింట్లు అయితే వచ్చినాయి. ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసరికి తనుజ గారు ఉన్నారు. అంటే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ ప్లేస్ తనుజ గారు ఉన్నారు. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి సంజన గారు, థర్డ్ ప్లేస్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. సో థర్డ్ ప్లేస్ ఇమ్మాన్యుయల్ కాదు, ఫస్ట్ ప్లేస్ సంజన గారు ఉన్నారు 290 పాయింట్స్ తోటి. సెకండ్ ప్లేస్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు 270 పాయింట్స్ తోటి. తర్వాత బర్నీ 235, తనుజ సంథింగ్ 240 సంథింగ్ ఎంత అనుకుంటా, 245 బర్నీ సంథింగ్ అలా ఉన్నారనమాట. సో లాస్ట్ లో డిమన్ ఉన్నాడు. బిగ్ బాస్ అనౌన్స్మెంట్, డిమన్ నువ్వు లాస్ట్ లో ఉన్నావు కాబట్టి గేమ్ నుంచి ఎలిమినేటెడ్, నీ పాయింట్స్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఇక్కడ కళ్యాణ్ స్ట్రాటజీ వేశాడు. కళ్యాణ్, డిమన్ పవన్, తనుజ, ఇమ్మాన్యుయల్ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు అనమాట. ఈ డిస్కషన్ లో ఒక మంచి పాయింట్ వచ్చింది ఏంటంటే డిమన్ ఒకవేళ ఇమ్మాన్యుయల్ కి పాయింట్స్ ఇస్తే ఇమ్మాన్యుయల్ హైయెస్ట్ కి వస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరినైనా తీయాలనుకున్నప్పుడు ఇమ్మాన్యుయల్ తీస్తారు, హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి. తనుజాను బర్నీ కన్విన్స్ చేసుకుంటాడు కాబట్టి, హైయెస్ట్ లో ఉన్న వాళ్ళని తీయాలన్నారు కాబట్టి. నెక్స్ట్ తనుజ లీస్ట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పాయింట్స్ ఇస్తే తనుజ హైయెస్ట్కి వెళ్తుంది. హైయెస్ట్కి వెళ్తే తనుజని తీయడానికి బర్నీ ఓటేయడు కాబట్టి తనుజకు ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఇలాగైతే స్ట్రాటజికల్ గా వెళ్ళాడు. కళ్యాణ్ కూడా క్లియర్ గా చెప్పాడు, డిమన్ పవన్ కూడా నా ఐడియా కూడా నాకు ఉందనేసి. ఫైనల్ గా డిమన్ అయితే తన పాయింట్స్ తనుజాకి ఇచ్చాడు. ఏవైతే 1.5 lakh కాయిన్స్ ఉన్నాయో అందులో సగం 75,000 ఇతన పాయింట్స్ లో సగం ఇవ్వడం వల్ల తనుజ టాప్ ప్లేస్కి వచ్చింది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ గేమ్ కు ఎవరైతే వెళ్ళాలో నెక్స్ట్ గేమ్ లో ఒకరిని తీసేయాలి కదా, ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అంటారనే ప్రాసెస్ లో అంతిమ ఘట్టానికి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఏంటంటే బర్నీ గారు సుమన్ తోటి అంటారు, సో చూడన్నా నన్నే తీసేస్తారు ఇక్కడ కావాలంటే చూడు అని అని చెప్పేసి, అయినా కానీ నేను వెళ్ళి అడుగుతాననేసి తనుజ దగ్గరికి వెళ్ళేసి ఇమ్మాన్యుయల్ తీయమంటాడు. ఇక్కడ మిగిలింది ఎవరు మిగిలారు? 4 మిగిలారు. ఎవరెవరు? తనుజ, సంజన, ఇమ్మాన్యుయల్, బర్నీ. ఇమ్మాన్యుయల్ తీయమంటాడు అనమాట. అక్కడ తనుజ గారు అయితే క్లియర్ గా చెప్పారు, నాకు ఇమ్మాన్యుయల్ తీయడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలో సపోర్ట్ చేశాడు. సో ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళతో వెళ్తాను. సో మీరు లేదా టాప్ లో ఉన్న తనుజనే కాబట్టి మీరు లేదా సంజన మీ ఇద్దరిలో ఒకరితో అయితే వెళ్తాను. అది అంటే అదేంటి నేను సపోర్ట్ చేశాను కదా నీకు 2 lakhs కాయిన్స్ ఇచ్చాడు, నేనే బాల్ పట్టుకొని నేనే ఇచ్చాను కదా, అది ఇది నేను సపోర్ట్ చేశాను కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి కదా అన్నప్పుడు తనుజ మోకం మీద చెప్పింది, అదేంటి నాన్న నేను మీకు సపోర్ట్ చేశాను కదా 50,000 అప్పుడు నేనే కదా, నేను సపోర్ట్ చేశాను కదా, నేను సపోర్ట్ చేయలేదు అంటారు ఏంటి, నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేయలేదా అది ఇది అనేసి బర్నీ గారిని తనుజ గారు అయితే క్వశ్చన్ చేశారు. మంచి క్వశ్చన్ చేశారు. కానీ దీనికి ప్యారలల్ ఇది జరిగిన తర్వాత కళ్యాణ్కు, అంటే ఇది లైవ్ లో జరిగింది, ఎపిసోడ్ లో మంచి కంటెంట్, కళ్యాణ్ కంటెంట్ మంచిదంతా లేపేస్తున్నారండి. అది మీరు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కావాలంటే చూసుకోవచ్చు. కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ తోటి అంటాడు అనమాట, ఒక మగాడు అవ్వచ్చు, ఒక పర్సన్ ఒకళ్ళకి హెల్ప్ చేసి ఆశించవచ్చు, తప్పు లేదు, బట్ నేను చేశాను నువ్వు ఖచ్చితంగా నాకు చెయ్యాలి అని ఏదైతే ఉండిందో అంతకంటే మూర్ఖత్వం ఉండదు అది కళ్యాణ్ ఒక మాట అన్నాడు. సూపర్ అనిపించింది అసలు. బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు ఇలాంటి మంచి పాయింట్స్ అనేవి లేపేస్తున్నారు కళ్యాణ్కు. చూడండి లాస్ట్ 2 weeks నుండి కూర్చోబెట్టారు, ఎంత అన్ఫేర్ చూడండి. నెక్స్ట్ సీజన్ లో వచ్చే వాళ్ళు టికెట్ ఫినాల్ కొడతారా అనుకుంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. టికెట్ ఫినాల్ ఎవరు కొడతారు? ఇంకా అటు ఇటు డౌట్ గా ఉన్న వాళ్ళు మాత్రం టికెట్ ఫినాల్ ఎక్కువ గట్టిగా ఆడతారు. కానీ టాప్ కంటెస్టెంట్స్ ఎవరు టికెట్ ఫినాల్ గురించి ఆలోచించరు అనేది నా పాయింట్. కావాలంటే చూసుకోండి, ఇది ఐఎమ్ గివింగ్ మై సైన్ ఆఫ్. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు మొత్తం ఇదే ఆలోచిస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో అక్కడ సుమన్ గారు అంటే అక్కడ క్లారిటీగా బర్నీ గారు అయితే చెప్పేసింది. బర్నీ సంజన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేశాడు, ఇమ్మాన్యుయల్ కు సపోర్ట్ చేస్తానంటాడు ఏంటి అది ఇది అనేసి
సో ఆబ్వియస్లీ కొంచెం ఎంతో కొంత జెలసీ ఫ్యాక్టర్ అనేది ఉంటుందన్నమాట, దాని గురించి చూడాలి. తర్వాత ఫైనల్గా తీసుకున్నట్టయితే ఓటింగ్ వచ్చిందండి. ఓటింగ్ వచ్చినప్పుడు నాకు ఇక్కడికి వచ్చే రెండు ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో సుమన్ శెట్టి గారు ఏంటంటే బర్నీ గారితో చెప్తుంటారు ఓటింగ్కి వెళ్ళడానికంటే ముందు, అన్న ప్రతిసారి మనం ఇటు సైడ్ నుండి చెప్తున్నాం కదన్న, అటు సైడ్ నుంచి రమ్మన్నా అంటే కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్ వాళ్ళు అటు సైడ్ కూర్చుంటారు కాబట్టి అటు సైడ్ నుంచి రమ్మన్నా, చూద్దాం ఎలా ఉంటుందో, తనుజ గారు ఎటు ఓటేస్తారో అనేసి మంచి ప్లాన్ ఇచ్చాడు సుమన్ అన్న. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే బర్నీ గారు ఏమంటారంటే, కళ్యాణ్ ఎప్పుడు ఇటు సైడ్ నుండి వస్తున్నాం కదా, ఈసారి అటు సైడ్ నుంచి రండి అంటే, అటు సైడ్ ఇది భలే బాగుంది, మీరు అనుకోండి నా మీద పడ్డట్టు అది ఇది అనేసి, సరే అయితే మీరే బర్నీ గారు అంటాడు అనమాట. అక్కడ బర్నీ రియాక్షన్ ఉంటుందండి, షాక్. బర్నీ అయితే షాక్, నాకైతే నవ్వు వచ్చేసింది అక్కడ. నాకు పోయి నేను దూకున్నాను, ఏంట్రా బాబు వీడు వాడిని చెప్పమంటే డైరెక్ట్గా నన్నే బర్నీ అన్నా, ఓకే అని ఏదైతే బర్నీ గారు అన్నారో నేనైతే చూస్తుంటే నవ్వు వచ్చింది, పాపం అనిపించింది నాకు అక్కడ. అంటే నేను ఆయన సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ఓటింగ్ ప్రాసెస్ లో ఒక్కసారి కూడా కళ్యాణ్ బర్నీ గారికి సపోర్ట్ చేయలేదండి. ఆ కాయిన్స్ టాస్క్ లో మాత్రం కళ్యాణ్ డెసిషన్ మేకర్ కాబట్టి కళ్యాణ్ వల్ల ఆ పాయింట్స్ ఆయనకి వచ్చినాయి. కళ్యాణ్ అయినా సంజన గారికి అని చెప్పుకుంటే వచ్చాయి కాదు మన బర్నీ గారికి. బట్ ఇక్కడ పాయింట్ మాట్లాడాలి, బర్నీ గారు ఒక సందర్భంలో అన్నారు కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అనేసి. తర్వాత తనుజ అని చెప్పమంటే, తనుజ బాగుంది మీరు అటు సైడ్ నుండి చెప్పండి అది ఇది అంటే, డీమాను సుమన్ వెనక్కిపోతారు, తనుజ కూడా వెనక్కిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి బర్నీ గారి పేరు చెప్తారు. సంజన గారి సేఫ్ సైడ్లో ఇమ్మాన్యుయల్ పేరు చెప్పకుండా తనుజ పేరు చెప్పింది. రీజన్ ఏం చెప్పిందంటే, హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎవరు గేమ్ లో నుంచి తీయలేదు కాబట్టి నేను అందుకే తీస్తున్నానని చెప్పారు. మీరు చూసుకున్నట్టయితే ఓటేసేటప్పుడు ప్రతిసారి అందరూ జస్ట్ పేర్లు చెప్తారు కానీ సంజన గారు ఆవిడ రీజన్స్ కూడా చెప్తారు. అంటే ఇలా తీసాను అని ప్రేక్షకులకు రిజిస్టర్ చేయడం కోసం తీస్తారు అనమాట. అది ఆవిడ స్ట్రాటజీ. ఎందుకంటే ఆవిడ సెకండ్ టైం బిగ్ బాస్కి వస్తున్నారు కాబట్టి, దట్టు వీళ్ళకు ఫేమస్ కోసం కావాలా, తనకైతే ఏదో జాలీగా వచ్చినట్టు నాకు అనిపించింది అనమాట. అంటే తనకు మనీ సంపాదించుకోవాలా, టైటిల్ కొట్టాలా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి వచ్చినట్టు నాకు అనిపించలేదు. అందుకే ఆవిడ బిహేవియర్ అలా ఉంటుంది కొంచెం, అంటే ఎలా పడితే అలా మాట్లాడతారనమాట. లేకపోతే కొంచెం సేఫ్ సైడ్ ఆడేసి ఎప్పుడు ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత చూసుకున్నట్టయితే బర్నీ గారు వచ్చేసరికి బర్నీ కూడా రీజన్ చెప్పాడు, తనుజని తీయాలి కానీ నేను తనుజని తీయట్లేదు ఇమ్మాన్యుయల్ అని చెప్పాడు. సుమన్ శెట్టి ఇంకా తెలిసిందేగా మనకు, ఇమ్మాన్యుయల్ ఇక్కడ సూపర్ అనిపించాడు ఆయన నాకు. ఇమ్మాన్యుయల్ అన్న ఏదన్నా రీజన్ ఉందా అని సుమన్ అడిగితే, ఇది కూడా కామెడీనే. ఆ రీజన్ ఏం లేదు సుమన్, అంటే నువ్వు థర్డ్ ప్లేస్ లో ఉన్నావు కదా, థర్డ్ ప్లేస్ లోకి రావడం కోసం నేను ఇస్తున్నాను, అదే బర్నీ గారు థర్డ్ ప్లేస్ లోకి రావడం కోసం నీకు ఓటేస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ రియాక్షన్ కూడా హైలైట్ అనమాట. తనుజ వచ్చేసరికి సంజన గారికి వేశారు, తనుజ సంజన గారికి వేశారు, డీమాన్ వచ్చేసరికి బర్నీకి వేశారు. సో ఇక్కడ బర్నీ 3 ఓట్లతోటి ఎలిమినేట్ అయ్యాడు. సో ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయింది. ఈ గేమ్ పేరు వచ్చేసరికి విచిత్రంగా పెడతాడు బిగ్ బాస్ గేమ్ల పేర్లు కూడా, బ్యాలెన్స్ అండ్ స్టడీ. బ్యాలెన్స్ అండ్ స్టడీ. అప్పీల్ ఓట్ అనేది ఉంటుంది అనమాట. అవి అక్షరాలు ఉంటాయి, వాటిని పెడస్టల్ తో బ్యాలెన్స్ చేసుకుంటూ నిలబెట్టాలా. సో టాస్క్ అంటే ఇమ్మాన్యుయల్ అంటే టాస్క్ అంటే ఏ టాస్క్ అయినా పెట్టు, ఇమ్మాన్యుయల్ విన్ అనమాట. ఇమ్మాన్యుయల్ ఫస్ట్, తనుజ సెకండ్ అండ్ సంజన గారు అయితే థర్డ్ వచ్చారు. సో ఇక్కడ సంజన గారిది పెడస్టల్ విరిగిపోవడం మధ్యలోకి వచ్చే సీన్ అయిందనమాట. బట్ ఇక్కడ సంజన గారికి కొంచెం కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నట్టు అయితే కనపడుతుంది, మీరు ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కొంచెం అంతా హెల్ప్ చేశాడు, ఎందుకంటే కొంచెం ఆవిడకి దగ్గరలో కూర్చొని ఉన్నారు కాబట్టి హెల్ప్ చేయడానికి అయితే మంచిగా అనిపించింది నాకు. ఫైనల్ గా లీడర్ బోర్డులోకి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి తనుజ గారు ఉన్నారు, సెకండ్ ప్లేస్ ఇమ్మాన్యుయల్ ఉన్నారు, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి సంజన గారు 320 పాయింట్స్ తోటి వీళ్ళిద్దరు ఉన్నారు అనమాట. సో ఇక్కడ ప్రేక్షకులతో కలవడానికి ఫైనల్ కాల్ ఉన్నారు కదా. సో ఇక్కడ బిగ్ బాస్ డిమాండ్ పవన్ మంచిగా చెప్పాడు, బాగా చెప్పాడు. అన్న మీరు ఇద్దరే ఉన్నారు కదా, ఆల్రెడీ నువ్వు వెళ్ళొచ్చావు కదా, ఆవిడని వెళ్ళని అన్న అంటే, చూద్దాం రా బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారు అది అని చెప్తారు. లైవ్ లో అయితే ఒకవేళ తనుజ నిర్ణయం వస్తే హౌస్ మేట్స్ కూడా చెప్పాడు అనమాట. సో ఆవిడనే వెళ్ళమనండి, ఎందుకంటే నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను కాబట్టి అని చెప్తాడు ఇమ్మాన్యుయల్. సో ఇక్కడ ఫైనల్ గా తీసుకున్నట్టయితే తనుజ గారు కాల్ తీసుకున్నారు, ఆవిడతో పాటు సంజన గారు అయితే వెళ్ళారు, ఇద్దరు బాగా మాట్లాడారు. ఫైనల్ గా ఆబ్వియస్లీ మనకు తెలిసిందే కదా, ప్రేక్షకులు తనుజకు ఓటేశారు. సో తనుజ ప్రేక్షకులతో మాట్లాడుతుంది. ఫస్ట్ అతను అడిగాడు, క్వశ్చన్ ఏం అడిగాడు అంటే, మీ ఏడుపు ఉంది కదా అది ఫేకా లేకపోతే జెన్యూన్ అది అన్నప్పుడు ఆవిడ చెప్పింది,
కొంచెం జెన్యున్ గా కనెక్ట్ అయిన వాళ్ళతోటి అలా జరిగినప్పుడు నేనైతే ఏడుస్తాను, అది జెన్యున్ అని చెప్తుంది. తర్వాత వేరే ఆవిడ వచ్చేసరికి బర్నీ గారితో మీ బంధం ఇంత ఫస్ట్ లో బాగుండేది, నాన్న బంధము. తర్వాత 5 స్టార్ వచ్చిన తర్వాత అది ఎందుకో దూరం, అది వాళ్ళ మాటలు విని మీరు ఏమైనా దూరం పెట్టారు అది ఇది అన్నప్పుడు ఆవిడ అనింది కొంచెం ఈ బంధాలు కొంచెము గేమ్కి అడ్డం వస్తాయి అనేసి, కొంచెం అది నెగిటివ్గా వెళ్తుందేమో అన్న పాయింట్ తోటి అందుకే కొంచెం డిస్టెన్స్ పాటించామది చెప్తుంది. ఆ అమ్మాయి భలే అడిగింది, అమ్మాయి బర్నీ నాన్న నుంచి బర్నీ సార్గా వెళ్ళారు కదా అనేసి. కొంచెం బయట ఏవైతే నడుస్తున్నాయో, బయట ఏవైతే నెగిటివ్ నడుస్తున్నాయో తనుజ గారికి ఆ పాయింట్స్ అడిగినట్టు నాకు అనిపించింది. తర్వాత ఇంకొక పర్సన్ వచ్చేసరికి రోస్ట్ చేసినట్టు అనిపించింది అనమాట. తనుజ గారు ఇక్కడ సమాధానం చెప్పలేక మాట దాటేసినట్టు నాకు అనిపించింది. ఇమ్మాన్యుయల్ గురించి అడిగారు, ఇమ్మాన్యుయల్తో జరిగిన సిచ్యువేషన్ గురించి అడిగారు, ఆవిడైతే ఆన్సర్ చెప్పలేకపోయారు. కొంచెం తనుజ గారికి కొంచెం 50-50 ఎపిసోడ్ ఇది. సో ఫైనల్గా అల్టిమేట్గా తీసుకున్నట్టయితే అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వచ్చేసరికి సో మీ టైం అయిపోయింది తనుజ గారు లోపలికి వెళ్ళండి అని చెప్పారు అనమాట. సో అలా జరిగింది ఫైనల్గా. ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇది ఎపిసోడ్. ఎండింగ్లో వచ్చేసరికి లాస్ట్లో బర్నీ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ తనుజకు చెప్తాడు, వెళ్ళి బర్నీ గారిని అడగండి, సో ఆయనకి ఎలిమినేట్ అవుతారు కదా, ఆయన పాయింట్స్ ఎవరికి ఇస్తారు అది ఇది అనేసి. సో ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా తనుజకి ఇస్తాడని అందరూ అనుకున్నారు, బట్ ఫైనల్గా తనుజకి ఇచ్చారు. మీరు ఎపిసోడ్ ప్రోమో చూసుకున్నట్టయితే తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఈ ఎపిసోడ్లో జరిగింది. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేసినాను అనుకుంటున్నా. సుమన్ శెట్టి గారు సంజన గారికి పాయింట్స్ ఇవ్వడం కరెక్టేనా అంటే అది బర్నీ గారు చెప్పారు, అది స్ట్రాటజికల్గా వెళ్ళారు. డిమన్ పవన్ తనుజాకు పాయింట్స్ ఇచ్చాడు కదా, అది వాళ్ళు వేసిన స్ట్రాటజీ అంటే క్లియర్గా అది స్ట్రాటజిక్గానే వెళ్ళారు. అది 100% దాన్ని మనం తప్పు పట్టలేము, గ్రూప్ గేమ్ అంటే కాదు. తర్వాత ఫైనల్గా ఆడియన్స్తో మాట్లాడిన తనుజాకు ఇది నెగిటివా పాజిటివా అంటే 50-50. సో ఎందుకంటే కొంచెము ఏదైతే అతను ఇమ్మాన్యుయల్ గురించి అడిగాడో ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పలేక దాటవేసినదనేసి నా పాయింట్ అనమాట. సో ఇలా జరిగింది ఎపిసోడ్ మొత్తం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మీద నొక్కండి. ఎందుకంటే మీకు మంచి కంటెంట్ వీడియోలు క్రియేట్ చేస్తాను. ఇంకో 10 రోజులలో మన ఛానల్లో స్టార్ట్ అవుతుంది. కావాలంటే మంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను, కావాలంటే కామెంట్ చేయండి. దానికి కూడా ఏదైనా మంచి థీమ్ కానీ మంచి స్టోరీ కానీ నచ్చినట్టయితే నేను దాని మీద కూడా వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.